ఇంట్లో ఒక రాగి బిందె, ఒక మట్టి కుండ ఉండేది. రాగి బిందె ఎప్పుడు చూసినా మెరిసిపోతూ అందంగా ఉండేది. తనకు అంతులేని గర్వం ఉండేది. రాగి బిందె మట్టి కుండను ఎప్పుడు చాలా చిన్న చూపు చూసి చులకనగా మాట్లాడుతూ ఉండేది. ఒకసారి పెద్ద వరద వచ్చి ఇంట్లోని సామాను మొత్తం కొట్టుకుపోయాయి. అదృష్టం కొద్దీ రాగి బిందె, మట్టి కుండ మాత్రం అక్కడే నీళ్ళల్లో తేలియాడుతూ ఉండిపోయాయి. రాగి బిందె మట్టి కొండను చూసి, ఏం నా దగ్గరికి నువ్వు రాకూడదా అని అడిగింది. పైగా నువ్వు మట్టితో తయారైన దానివి, చాలా పెలుసుగా ఉంటావు, తొందరగా నీటిలో కరిగిపోతావు. నా పక్కకు వచ్చి నీ ప్రాణాలు నీవుగా రక్షించుకోలేవు. నా దగ్గరకు వస్తే నీకు ఏ బాధ ఉండదు, క్షేమంగా కూడా ఉండవచ్చు. నేను మట్టి కొండని, శక్తిహీనురాలని, కానీ చాలా తెలివైన దానిని. నువ్వు నన్ను పిలిచినందుకు చాలా ధన్యవాదాలు నీకు. వీటిపైన ఏదైనా కెరటం వస్తే ఇద్దరం ఒకరికొకరు గుద్దుకుని నేను విరిగిపోతాను. అందుచేతనే మిత్రమా, నన్ను ఇక్కడ క్షేమంగా ఉండనివ్వు. ప్రత్యర్థి బలంగా ఉన్నాడని వెళ్తే మనకి ఎప్పుడైనా అపాయం రావచ్చు. ఎప్పుడైనా మనకున్నదే మన ఓన్ ఐడెంటిటీ.